వైసీపీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వారితో రాజీనామా చేయించి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం. నెల్లూరులో మీ కాపురం కూలుతుంది కాబట్టి మేయర్కి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆశపెట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ని ప్రజలు ఎప్పుడో చంద్రమోహన్ రెడ్డిని మర్చిపోయారు. ప్రజలు ఎప్పటికీ 5 సార్లు చీకొట్టినటువంటి చంద్రమోహన్ రెడ్డికి దొడ్డిదారిని ఎమ్మెల్సీ ఇచ్చి ఇవాళ ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో వారితో రాజీనామా చేయించి ఇవేంటి వారి దమ్ము? 5 సార్లు ఓడిపోవడం ఆయన దమ్ము. అయినటువంటి రాజకీయ కాపురాలను నిలుపు చేసుకునే భాగంలో ఇవాళ రాజీనామాలు చేసి ఆయన ఎన్ని జోకులు వేస్తున్న పరిస్థితి మనం చంద్రరాజప్పను చూస్తున్నాం. ఇవాళ మంచి ఎంటర్టైన్మెంట్. ఇవాళ చంద్రరాజప్ప గారంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఆయన మనకు దొరికారు. ఇవాళ అవంతి ఆమంచి ఇద్దరు కూడా కాపు ద్రోహులు అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఎవరు కాపు ద్రోహులు ఈ రాష్ట్రానికి? కాపుకి ఏకైక ద్రోహి ఎవరున్నారంటే అది 16 అణాల అసలు సిసల 16 అణాల కాపు ద్రోహి ఎవరున్నారంటే అది నిమ్మకాయల చినరాజప్ప గారు. ఇవాళ ఆయన కాపులందరినీ కూడా కాపు కులాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో నిమ్మకాయల చినరాజప్ప గారు. ఇవాళ కాపుల్ని బీసీ చేశాం, మాకు దళితులకి వెనుకబడిన కులాలకి ఒక అంబేద్కర్ గారు ఎలా పూజనీయుడో అలాగే ఒక పూలే గారు ఎలా పూజనీయుడో కాపు కులానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంతే ఆ స్థాయిలోనే పూజనీయుడని చెప్పినటువంటి సొల్లు కబుర్లు చెప్పినటువంటి చంద్రరాజప్ప గారు ఏమైంది? కాపుల్ని బీసీ చేశామని ఆ రోజున స్వీట్లు తినిపించుకుని ఆ రోజున దండలు వేయించుకుని మీరందరూ కూడా చంద్రబాబు గారికి కౌలింతలు ఇచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టారు. మాకు కాపు కులస్తులకి దైవం చంద్రబాబు అని చెప్పారు. మరి ఎవరు మోసం చేశారు? ఇవాళ బీసీ సర్టిఫికెట్ ఇప్పించగలరా మీరు? కాపులకి బీసీ సర్టిఫికెట్ ఇప్పించలేరు. మళ్ళీ కొత్తగా ఎన్నికలు ఇంకా 10 రోజుల్లోకి వెళ్తున్నామనగా కోడొస్తున్న తరుణంలో కాపుల్ని ఓబీసీ చేశామని చెప్పని మళ్ళీ ఒక తీర్మానం చేశారు. మళ్ళీ ఆయనకి శాలువాలు కప్పారు చంద్రరాజప్ప గారు. ఇంతకీ కాపులు బీసీలా ఓసీలా? ఓబీసీలో ఉన్నారా బీసీలో ఉన్నారా? ఈ మాత్రం క్లారిటీ కూడా ఇవ్వలేనటువంటి నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఇవాళ కాపు కులం అంతా కూడా ఘోషిస్తుంది. ఇటువంటి వాడిని చంద్రబాబు నాయుడు గారు ఒక పరమానంద శిష్యుడిని మంత్రిగా పెట్టి ఉప ముఖ్యమంత్రిగా పెట్టి మా నాయకుడని చెప్పడం అంటే కాపులంటే దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఎంత చులకన భావం ఉందో చంద్రబాబు నాయుడు గారికి. మరి వారొక్కరే కాకుండా ఇవాళ కళా వెంకటరావు గారు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఆమంచి గారి గురించి అలాగే అవంతి శ్రీనివాస్ గారి గురించి పార్టీ మారే వారంతా కూడా రాజకీయ పరిపక్వత లేనటువంటి వాళ్ళని చెప్పని రాజకీయ పరిపక్వత లేని వారి గురించి నేను మాట్లాడాల్సిన పని లేదని చెప్తున్నారు. 2009లో తమరు ఏం చేశారండి కళా వెంకటరావు గారు? అంటే మీకు అల్జిమర్స్ చంద్రబాబు గారితో పోటీ పడి మీకు కూడా అల్జిమర్స్ వ్యాధి వచ్చినట్టుంది కళా వెంకటరావు గారికి కూడా. 2009లో మీకు ఏం పరిపక్వత ఉందని చెప్పని మీరు పీఆర్పీకి వెళ్ళారు. మీరు పీఆర్పీకి వెళ్తేనేమో అదేమో మంచి భగవద్గీత పురాణం మేమంతా వినాలి చూడాలి బాగా మంచి సినిమా అది. మరి ఆ రోజున మీరు మళ్ళీ తెలుగుదేశంలోకి దూకారు పీఆర్పీ నుంచి. అంటే మీరు ఎన్నిసార్లైనా గోడ దూకినా అది రాజకీయ పరిపక్వత కాదు. రాజకీయంగా బాగా అవగాహనతో మీరు ఎన్ని చేస్తారు ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం. ఇవాళ ఆర్మీ వాళ్ళు ఎలా అయితే ప్రాణాలని పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నారో మీరు కూడా అంతే రకంగా గోడలు దూకుతున్నారు పార్టీలు మారుతున్నారు అనేది ఇవాళ మేమందరం కూడా భావించమని మీరు చెప్తున్నారు. ఇవాళ రాజకీయం కోసం ఎటువంటి గడ్డి గర్చిన కనీసం అభిమానం ఆత్మాభిమానం ఆత్మ విలువలు కూడా ఏమాత్రం లేనటువంటి ఎన్ని అవమానాలు జరిగినా కనీసం నీ సొంత నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేప్పుడు కూడా కనీసం చివరి క్షణం దాకా కూడా ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన మీకు తెలియనటువంటి అంత అవమానాలు మీకు జరుగుతున్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతున్నా కూడా కనీసం